ఒకప్పుడు లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి అంటే ఉత్తరాలు, లవ్ లెటర్స్ అంటూ స్కూల్స్, కాలేజీలలో జరిగేవి. కానీ ఇప్పుడు సరుకులు, సామాన్లతో పాటు లవ్ కూడా ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఎవడో ఒకడితో ఆన్లైన్లో చాట్ చేయడం, వాడి మాటలకి మురిసిపోవడం, అదే ప్రేమని అనుకోవడం. చివరికి వాడిని నమ్మి వెళ్ళి చావటం లేదా జీవితం నాశనం చేసుకోవడం. ఇదే ఈ రోజుల్లో ప్రేమంటే. ఇది ప్రేమ కాదు, జస్ట్ లిస్ట్ మాత్రమే. కామంతో కళ్ళు నెత్తికెక్కి 40 లైకులు, 4 మాటల వల్ల కన్న వాళ్ళ కళ్ళ ముందున్నా కూడా కడతేర్చే వాళ్ళే మాకు ముఖ్యమన్నట్లు ఇన్స్టాలో దొరుకుతున్న ఈ ఇన్స్టాంట్ లవ్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న కొంతమంది గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీలో ఎంతమంది ఇన్స్టా వాడుతున్నారో కామెంట్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్ణాటక రాష్ట్రంలో దావణగెరే ప్రాంతంలో శ్వేత అనే మహిళ తన భర్త, పిల్లలతో మంచి జీవితంను గడుపుతుంది. ఇక భర్త చాలా మంచి వ్యక్తి. అయితే ఆమెకు ఇన్స్టా అంటే బాగా పిచ్చి. భర్త పనికి వెళ్లడమే ఆలస్యం. ఇన్స్టాను ఓపెన్ చేసి పిల్లలను పట్టించుకోకుండా బాగా రీల్స్ చేస్తూ ఉండేది. పైగా కాస్త అందంగా ఉండడంతో బాగా లైక్స్ కూడా వచ్చేవి. దీంతో భర్త ఇలాంటివి చెయ్యొద్దు, మానేయమని చెప్పాడు. అంతగా టైంపాస్ కాకపోతే ఇంట్లో టీవీ చూడు, లేదంటే చిన్న ఉద్యోగమైనా చూసుకో, కానీ ఇలాంటి వీడియోస్ చేయకు అని అన్నాడు. కానీ శ్వేత మాత్రం వినలేదు. పిల్లలు వద్దు, ఇన్స్టా ముద్దు అన్నట్లుగా ఆ లోకంలోనే తేలుతూ ఉండేది. ఇక వచ్చే కామెంట్స్ని చూసి బాగా మురిసిపోయేది. చెప్పాలంటే ఆ కామెంట్స్ ఆమెను తెగ చక్కిలి గింతలు చేసేవి. అలా విజయ్ అనే పెళ్లి కాని వ్యక్తి కూడా ఈమెకు బాగా కామెంట్స్ చేసేవాడు. అవి ఈమె మనసును బాగా హత్తుకునేవి. అలా అతడి కామెంట్స్ కోసం బాగా ఎదురు చూసేది. ఇక విజయ్ సివెల్లి అనే గ్రామంలో ఉంటాడు. ఇక ఇతడు కూడా బాగా రీల్స్ చేస్తూ ఉండేవాడు. దీంతో శ్వేత విజయ్ రీల్స్కు కూడా బాగా లైక్స్ కొట్టి కామెంట్స్ చేస్తూ ఉండేది. అలా మెల్లిమెల్లిగా ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో వీరి మధ్య చాటింగ్ పిచ్చి బాగా ముదరడంతో విజయ్ శ్వేతను వదిలి ఉండలేకపోయాడు. వెంటనే ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు. ఇక ఆమె కూడా అతడి ప్రపోజల్ను వెంటనే యాక్సెప్ట్ చేసింది. అలా మొత్తానికి ఇన్స్టా ద్వారా ఇన్స్టాంట్గా లవర్స్ అయ్యారు. ఫోన్ నంబర్స్ మార్చుకున్నారు. అంతేకాదు, సీక్రెట్గా కూడా కలుసుకున్నారు. ఇక భర్త, పిల్లలు ఉన్నా కూడా ఆమె ఇన్స్టా బాయ్ ఫ్రెండ్తో బాగా దిగజారిపోయింది. అతడు లేకుంటే ఉండలేను అన్నట్లుగా అతడి మీద అంతలా ప్రేమ వలకపోసింది. దీంతో ఇంట్లో కూడా అదే పనిగా అతడితో ఫోన్లో మాట్లాడడంతో ఒకసారి భర్తకు దొరికేసింది. దీంతో భర్త ఆమెను గట్టిగా నిలదీశాడు. ఇలాంటివి చేయవద్దని, పిల్లలున్నారని, ఇలాంటివి చేస్తే పరువు పోతుంది అని అన్నాడు. అంతేకాదు, ఆమె తల్లిదండ్రులను పిలిపించి కూతురి బాగోతం మొత్తం బయట పెట్టారు. దీంతో అందరూ గట్టిగా మందలించడంతో చివరికి శ్వేత పిల్లల కోసం ఇకరైనా మంచిగా ఉందామనుకుంది. అలా 1 నెల రోజుల పాటు శ్వేత విజయ్ను దూరం పెట్టింది. కానీ శ్వేత మీద పీక లోతు ప్రేమలో ఉన్న విజయ్ ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. దీంతో ఓసారి శ్వేతకు మెసేజ్ పెట్టాడు. నీకు పెళ్ళై పిల్లలున్నా సరే వాళ్ళను వదిలేసి నా దగ్గరకు వచ్చేయి, మనం హ్యాపీగా బ్రతుకుదామని కొత్త జీవితం మీద ఆశ చూపించాడు. దీంతో శ్వేత కూడా బాగా ఆలోచించింది. పాత మొగుడితో ఏముండాలి, పైగా ఏజ్ కూడా ఎక్కువే. అదే విజయ్ అయితే మంచి ఏజ్లో ఉన్నాడు అని అనుకొని అతడితో మళ్ళీ ప్యాచప్ అయింది. అయితే ఈసారి మరోసారి భర్తకు దొరికింది శ్వేత. ఇక ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాడు భర్త. ఇక శ్వేత కూడా అందరి ముందు ప్రియుడితోనే ఉంటాను అని తెగేసి చెప్పడంతో అలా భర్త నుండి విడిపోయింది. ఇక భర్త పిల్లలను తీసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోయాడు. మరోవైపు విజయ్తో కలిసి విజయ్ ఇంటికి వెళ్ళింది శ్వేత. అక్కడ విజయ్ శ్వేతతో కలిసి తన పేరెంట్స్తో తాము పెళ్లి చేసుకుంటామని, ఆమె గురించి అసలు విషయం మొత్తం చెప్పాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు నీ కోసం కట్టుకున్నోడిని, పిల్లలని వదిలేసింది. రేపు నీకంటే బాగున్నోడు వస్తే నిన్ను కూడా వదిలేస్తుంది అని అన్నారు. దీంతో విజయ్ శ్వేతతో మన పెళ్లి గురించి నేను మా వాళ్ళతో ఎలాగైనా ఒప్పిస్తాను అని ఆమెను అక్కడి నుండి పంపించాడు. ఆ తర్వాత విజయ్ ప్లేట్ తిప్పేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, మా వాళ్ళు నీతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు అనడంతో దీంతో శ్వేత షాక్ అయింది. నీ వల్ల నా మంచి జీవితం నాశనం చేసుకున్నాను, కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అనడంతో విజయ్ ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో శ్వేత తన లైఫ్ మొత్తం పాడైపోయిందని, బ్రతికుండి ఏం చేయాలని, తన చావుకు కారణం విజయ్ అని అతడి గురించి ఒక లెటర్ రాసి అంతే ఇన్స్టా ప్రేమ అంటూ పచ్చని కాపురంను నాశనం చేసుకుంది శ్వేత. ఇక ఇలాంటిదే మరో చోట కూడా జరిగింది. స్నేహ అనే 21 ఏళ్ల అమ్మాయి ఇన్స్టాలో పరిచయమైన సచిన్ సత్యనారాయణ అనే 21 ఏళ్ల వ్యక్తికి పడిపోయింది. అలా కొంతకాలం ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి తర్వాత వీరికి బాబు జన్మించాడు. అయితే సచిన్కు మంచి ఉద్యోగం లేదు, కనీసం చదువు కూడా లేదు. అయినా కూడా స్నేహ అతడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక బాబు పుట్టిన తర్వాత సచిన్కు బాగా ఖర్చులు పెరిగాయి. దీంతో డబ్బు లేక చివరికి బాబుని అమ్మకానికి పెట్టగా పోలీసులు అతడిని అడ్డుకున్నారు. మళ్ళీ బాబుని సచిన్ ఎక్కడ అమ్మకానికి పెడతాడో అని భయపడి స్నేహ కొన్ని రోజుల పాటు అతనికి దూరంగా తన పుట్టింట్లో ఉండగా అప్పుడప్పుడు మాత్రమే సచిన్ స్నేహ దగ్గరకు వచ్చి తన కోరికలు తీర్చుకుంటూ ఉండేవాడు. దీంతో స్నేహ రెండవసారి ప్రెగ్నెంట్ అయింది. ఇక ఈసారి భార్యను తన దగ్గరకు తెచ్చుకున్నాడు.
అయితే భార్య తనకు దూరంగా ఉన్నా కూడా ఎలా గర్భవతి అయ్యిందని అనుమానం పడ్డాడు. అలా ఈ ఇన్స్టా ప్రేమ కూడా చివరికి ప్రాణాలు తీసింది. ఇక మరో ఇన్స్టా సంఘటన చూసుకుంటే కర్ణాటకకు చెందిన చైతన్య అనే అమ్మాయి ఇన్స్టాలో బాగా యాక్టివ్గా ఉండేది. ఇక ఈమె బాగా రీల్స్ చేస్తూ అందరికీ ఆకట్టుకునేది. దీంతో చేతన్ అనే వ్యక్తి ఆమె వీడియోస్కి బాగా లైక్స్ కామెంట్స్ పెట్టడంతో ఇద్దరి మధ్య చాటింగ్ నడిచింది. అలా కొన్ని రోజులకే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక చైతన్యను పెళ్లి చేసుకోవాలని చేతన్ తన ఇంట్లో వాళ్ళతో ఒప్పించాడు. ఇక చైతన్య కూడా తన ఇంట్లో వాళ్ళతో చెప్పి ఒప్పించింది. అలా ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక పెళ్లికి సమయం ఉండడంతో ఇద్దరు బాగా తిరుగుతూ ఉండేవారు. అయితే చేతన్ పదే పదే ఇన్స్టాలో ఉంటూ అమ్మాయిల వీడియోస్కు లైక్స్ కొడుతూ కామెంట్స్ పెట్టడంతో అది చైతన్యకు నచ్చలేదు. అలా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇంట్లో వాళ్లకు చేతన్ గురించి చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేయించుకుంది చైతన్య. అయినా కూడా చేతన్ ఆమెను బ్రతిమలాడాడు. ఇలాంటి తప్పు మళ్ళీ చేయను అని అన్నాడు. కానీ ఆమె వినకపోవడంతో అలా ఈ ఇన్స్టా ప్రేమలో కూడా చివరికి ప్రాణాలు పోయాయి. ఇలా ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఆన్లైన్లో పుట్టిన ప్రేమలన్నీ చివరికి ఇలాగే చితికిపోతున్నాయి. అసలు ఆన్లైన్లో ప్రేమ పుట్టడం ఏంటో ఏమో కానీ ఇలాంటి ఆన్లైన్ ప్రేమలు నిజమైనవో లేవో అని తెలుసుకోకుండా గుడ్డిగా ప్రేమలో పడి చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక కొంతమంది పెళ్ళై పిల్లలున్నా సరే ఇన్స్టా ప్రియుడి మోజులో పడి మంచి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లేదంటే ప్రియుడితో కలిసి తమకు అడ్డుగా ఉన్న భర్తను పిల్లలను చంపేస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ మధ్యనే ఇలాంటివి ఎన్ని జరిగాయో. సోషల్ మీడియా తెరిస్తే చాలు అక్రమ సంబంధం పెట్టుకొని హత్యలు చేస్తున్నారని రోజుకు ఎన్నో వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ఆన్లైన్ ప్రేమలు అక్రమ సంబంధాలకు ఎప్పుడు అడ్డుతెర పడుతుందో ఏమో కానీ రాను రాను మాత్రం ఇలాంటివి ఇంకా ఎక్కువయ్యే అవకాశాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి వ్యవహారాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయంను కామెంట్స్ రూపంలో తెలపండి. ఒకప్పుడు లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి అంటే ఉత్తరాలు, లవ్ లెటర్స్ అంటూ స్కూల్స్, కాలేజీలలో జరిగేవి. కానీ ఇప్పుడు సరుకులు, సామాన్లతో పాటు లవ్ కూడా ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఎవడో ఒకడితో ఆన్లైన్లో చాట్ చేయడం, వాడి మాటలకి మురిసిపోవడం, అదే ప్రేమని అనుకోవడం, చివరికి వాడిని నమ్మి వెళ్ళి చావటం లేదా జీవితం నాశనం చేసుకోవడం. ఇదే ఈ రోజుల్లో ప్రేమంటే. ఇది ప్రేమ కాదు, జస్ట్ లిస్ట్ మాత్రమే. కామంతో కళ్ళు నెత్తికెక్కి 40 లైకులు, 4 మాటల వల్ల కన్న వాళ్ళ కళ్ళ ముందున్నా కూడా కడతేర్చే వాళ్ళే మాకు ముఖ్యమన్నట్లు ఇన్స్టాలో దొరుకుతున్న ఈ ఇన్స్టాంట్ లవ్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న కొంతమంది గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీలో ఎంతమంది ఇన్స్టా వాడుతున్నారో కామెంట్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్ణాటక రాష్ట్రంలో దావణగెరే ప్రాంతంలో శ్వేత అనే మహిళ తన భర్త, పిల్లలతో మంచి జీవితంను గడుపుతుంది. ఇక భర్త చాలా మంచి వ్యక్తి. అయితే ఆమెకు ఇన్స్టా అంటే బాగా పిచ్చి. భర్త పనికి వెళ్లడమే ఆలస్యం. ఇన్స్టాను ఓపెన్ చేసి పిల్లలను పట్టించుకోకుండా బాగా రీల్స్ చేస్తూ ఉండేది. పైగా కాస్త అందంగా ఉండడంతో బాగా లైక్స్ కూడా వచ్చేవి. దీంతో భర్త ఇలాంటివి చెయ్యొద్దు, మానేయమని చెప్పాడు. అంతగా టైంపాస్ కాకపోతే ఇంట్లో టీవీ చూడు, లేదంటే చిన్న ఉద్యోగమైనా చూసుకో, కానీ ఇలాంటి వీడియోస్ చేయకు అని అన్నాడు.